హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో కెమికల్ ఈక్విలిబ్రియంకి సంబంధించి లూయిస్ యాసిడ్ బేస్ థియరీ అంటే ఏంటి, బ్రౌన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీ అంటే ఈ చాప్టర్లో ఉన్న టాపిక్స్. నేను ఆల్రెడీ డీచార్ట్లీ ప్రిన్సిపల్ అప్లికేషన్స్ మీద వీడియోస్ పెట్టాను. తర్వాత ఇప్పుడు చెప్పేటువంటి లూయిస్ యాసిడ్ బేస్ థియరీ ఉంది. కెమికల్ ఈక్విలిబ్రియంలో ఇంపార్టెంట్ టాపిక్స్లో బ్రౌన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీ ఉంది, కేపీకేసీ రిలేషన్ ఉంది, అండ్ పిహెచ్ వాటి మీద ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి. కెమికల్ ఈక్విలిబ్రియంలో ఇంపార్టెంట్ టాపిక్స్. దానిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ చెప్తున్నాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నాను. లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. లూయిస్ యాసిడ్ అంటే ఏంటి? లూయిస్ యాసిడ్ అంటే ఏ కెమికల్ సబ్స్టెన్స్ విచ్ కెన్ యాక్సెప్ట్ అన్ ఎలక్ట్రాన్ పెయిర్ టు ద ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఒక బాండ్ ఫార్మేషన్కి ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి, వాటిని యాక్సెప్ట్ చేసేటువంటి ఏ కెమికల్ సబ్స్టెన్స్ అయితే ఉందో దాన్ని లూయిస్ యాసిడ్ అంటున్నాం. సో ఏంటంటే ఇక్కడ కెమికల్ సబ్స్టెన్స్ విచ్ కెన్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ పెయిర్ to the formation of the coordinate covalent bond is called Lewis acid. So ikkada according to Lewis acid ante chemical substance accept an electron pair. సో ఇది బాగుంది, డెఫినేషన్ చక్కగా ఈజీగా అర్థమవుతుంది. 2 మార్క్స్లో అనుకోండి మనకి లూయిస్ యాసిడ్ అంటే ఏంటో రాసి ఒక ఎగ్జాంపుల్ రాస్తాం. బట్ ఒకవేళ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకునేటప్పుడు టైప్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్స్, 5 టైప్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్స్ అదే. ఫైవ్ టైప్స్ ఏంటమ్మా? 5 టైప్స్ అంటే ఫస్ట్ వన్ సింపుల్ కాటయాన్స్. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి Al+3, Cu+2, Fe+3. సో ఇక్కడ ఏంటండి ఈ డెఫినేషన్కి రాసిన ఎగ్జాంపుల్కి రిలేషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఉంది అంటే అర్థం ఏంటమ్మా? ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంది కదా, ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంది కాబట్టి దే విల్ బీ రెడీ టు యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్స్. వాటికి కొన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, ఆల్రెడీ పోగొట్టుకున్నవి తెచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ 1, 2, 3 అనేది కాదు, అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ పోయాయో అన్ని ఎలక్ట్రాన్స్ రిక్వైర్మెంట్ వాటికి ఉంది. అంటే ఇప్పుడు మనం రాసుకున్న క్యాటయాన్స్ అన్నీ కూడా ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి వాటిని మనం లూయిస్ యాసిడ్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో సెకండ్ వన్ ఇన్కంప్లీట్ ఆక్టెట్, కాంపౌండ్ ఆఫ్ ద సెంట్రల్ atom has incomplete octet. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇన్కంప్లీట్ ఆక్టెట్ ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ చెప్తాను. ఒకసారి ఎగ్జాంపుల్ బోరాన్ ట్రైఫ్లోరైడ్. దీనికి నేను స్ట్రక్చర్ కూడా వేసి చూపిస్తున్నాను. ఎక్కడైనా ఇప్పుడు బోరాన్ దగ్గర వ్యాలెన్సీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న? ఇక్కడ చూడండి, బోరాన్ 3 ఎలక్ట్రాన్స్, 1, మీరు ఎగ్జామ్లో స్ట్రక్చర్ వేయని అవసరం లేదు, బట్ తెలియాలి కదా. సో ఇక్కడ బోరాన్ దగ్గర వ్యాలెన్సీలో 3 ఉన్నాయి. 3 Fలతో బాండింగ్కి వెళ్ళాలి అంటే ఇదొక F, ఇదొక F, ఇదొక F. సో బాండ్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయి? ఇక్కడ 2, 2, 2 అంటే 6 ఎలక్ట్రాన్స్ వచ్చాయి.
ఎందుకు 6 ఎలక్ట్రాన్స్ ఇంకా ఎక్స్ట్రా ఎందుకు లేవు ఇక్కడ అంటే జనరల్గా ఇన్కంప్లీట్ ఆక్టైట్ ఉండటానికి రీజన్ ఏంటి అంటే అబ్సెన్స్ ఆఫ్ ద వేకెంట్ డి ఆర్బిటాల్. ఒకవేళ డి ఆర్బిటాల్ ఉంటే ఇన్నర్ ఆర్బిట్లో ఉన్నవైనా సరే అక్కడికి స్ప్లిట్ చేసుకొని తీసుకెళ్ళగలుగుతుంది. బట్ వేకెంట్ డి ఆర్బిటాల్ అనేది ఇక్కడ లేదు. బట్ ఒకవేళ వేకెంట్ డి ఆర్బిటాల్ ఉంటే ఏమవుతుంది, అక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ స్ప్లిట్ చేసి తీసుకెళ్ళి. ఇక్కడ అసలు బోరాన్ దగ్గర ఉన్నవే 3, ఆ 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండింగ్కి వెళ్ళాయి. కాబట్టి ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ద బాండ్ బోరాన్ హ్యాస్ ద ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్. ఆక్టెట్ రాలేదు, దాన్ని ఇన్కంప్లీట్ ఆక్టెట్ అంటే ఇంకా 2 వస్తేనే స్టెబిలిటీ వస్తుంది. కాబట్టి 2 ఇస్తుందా తీసుకుంటుంది. కాబట్టి దీన్ని తీసుకునే వాటిని ఏమంటున్నాం, లూయిస్ యాసిడ్ అంటున్నాం. కాబట్టి ఒక కాంపౌండ్ యొక్క సెంట్రల్ ఆటంలో ఇన్కంప్లీట్ ఆక్టెట్ ఉండేవన్నీ కూడా లూయిస్ యాసిడ్స్. ఇది ఒక ఎగ్జాంపుల్. BF3 BCl3 తీసుకోవచ్చు, AlCl3 తీసుకోవచ్చు, అల్యూమినియం క్లోరైడ్ కూడా అంతే. ఓకేనా? సో ఇది నాన్న సెకండ్. ఒక్కసారి నేను ఏదైతే స్ట్రక్చర్ రాశానో దాన్ని మాత్రమే రబ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ BF3 తీసుకోవచ్చు, AlCl3, అల్యూమినా కూడా అంతే. అల్యూమినా కూడా అంటే అక్కడ క్లోరిన్ ఇస్తేనే వస్తాయి డేటివ్ బాండ్ ఫామ్ చేసుకొని. కాబట్టి మీకు అంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ అంటే ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మర్చిపోతారని BF3 BCl3 ఏదైనా తీసుకోవచ్చు. సింపుల్గా ఉండే ఎగ్జాంపుల్సే చెప్తున్నాను ఇక్కడ నేను. థర్డ్ ఏంటమ్మా, కాంపౌండ్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్. కాంపౌండ్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్ expands its octet. ఆక్టెట్ని ఎక్స్పాండ్ చేసుకుంటుంది. ఎక్కడ ఆక్టెట్ని ఎక్స్పాండ్ చేసుకుంటుంది అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద PCl5 SF6. ఫాస్ఫరస్ నన్ను ఇక్కడ కూడా స్ట్రక్చర్ చేస్తున్నాను నేను. ఫాస్ఫరస్ వ్యాలెన్సీలో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇలాగా. Cl 2, Cl 4 electrons, Cl 6 electrons, Cl 8 electrons, Cl 10, 2, 4, 6, 8, 10 electrons వచ్చాయి ఇక్కడ. ఎందుకు ఎక్స్పాండ్ చేసుకుంది అంటే ఇక్కడ వేకెంట్ డి ఆర్బిటాల్ ఉంది ఫాస్ఫరస్కి. వ్యాలెన్సీలో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నింటినీ స్ప్లిట్ చేసుకొని ఒక్కొక్క ఎలక్ట్రాన్ పెట్టుకుంది. ఎక్స్పాండ్ ఆఫ్ ద ఆక్టెట్ అంటే ఎందుకు ఎక్స్పాండ్ అయ్యింది అంటే ప్రజెన్స్ ఆఫ్ వేకెంట్ డి ఆర్బిటాల్ అని చెప్పాలి. ఎందుకు ఆక్టెట్ ఎక్స్పాండ్ అయ్యింది అంటే డి ఆర్బిటాల్ ఉందండి, ఉన్న ఎలక్ట్రాన్స్ని అక్కడికి స్ప్లిట్ చేసుకుంది కాబట్టి. ఓకేనా? సో కాంపౌండ్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్ ఎందుకు ఇప్పుడు లూయిస్ యాసిడ్కి దీనికి రిలేషన్ ఎక్కడ ఉందండి అంటే వేకెంట్ డి ఆర్బిటాల్ ఉంది కాబట్టి వచ్చే ఎలక్ట్రాన్స్ని తెచ్చుకొని డీలో పెట్టుకుంటుంది. కాబట్టి తెచ్చుకోవాలని అనుకుంటుంది. నేను ఎందుకు అనుకుంటుంది, ఖాళీ డి ఆర్బిటాల్ ఉంది కాబట్టి. ఓకే, సో అందుకని ఎక్స్పాండ్ ఆక్టెట్ అన్నీ కూడా లూయిస్ యాసిడ్స్. నెక్స్ట్, మల్టిపుల్ బాండెడ్ కాంపౌండ్స్ బిట్వీన్ ద ఆటమ్స్ డిస్సిమిలర్ ఎలక్ట్రోనెగటివిటీస్. అంటే ఇక్కడ మీరు ఒక్క పాయింట్లో రాయాలంటే ఎలా రాయొచ్చు అంటే మల్టిపుల్ బాండెడ్ కాంపౌండ్స్. ఇంకొంచెం బాగా రాయాలంటే ఆ కాంపౌండ్ యొక్క 2 ఆటమ్స్ మధ్య ఎలక్ట్రోనెగటివిటీలు సిమిలారిటీ లేదు, డిస్సిమిలర్ ఎలక్ట్రోనెగటివిటీస్. మల్టిపుల్ బాండెడ్ కాంపౌండ్స్ between the atoms dissimilar electronegativity. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావలసిన అన్ని వీడియోస్ జూనియర్ ఇంటర్వ్యూ, సీనియర్ ఇంటర్వ్యూ అన్నీ ఉంటాయి, చేస్తున్నాయి. అవన్నీ అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియోలు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్
ఇక్కడ ఎగ్జాంపుల్ ఉన్నాను, నేను ఇక్కడ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సింపుల్ క్యాటయాన్స్. సింపుల్ క్యాటయాన్స్కి ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. కాంపౌండ్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్ హ్యాస్ ఇన్కంప్లీట్ ఆక్టేట్. కాంపౌండ్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్ ఎక్స్పాండ్ ఇట్స్ ఆక్టేట్. మల్టిపుల్ బాండెడ్ కాంపౌండ్స్ అనే దానికి ఇక్కడ రాయించలేండి. ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ నేనేం తీసుకుంటున్నానంటే CO2 కార్బన్ డైఆక్సైడ్. దీనికి స్ట్రక్చర్ వేసుకోవాలి. మీరు ఎగ్జామ్లో ఇష్టం ఇయ్యాలా వద్దనేది, బట్ మనకు తెలిసి ఉండాలి స్ట్రక్చర్. దీని స్ట్రక్చర్ చూడండి అన్న, కిందకి రాస్తున్నాను. C++O. అమ్మ ఎక్కడైనా డబల్ బాండ్ ఉంది అంటే అన్సాచురేషన్. అంటే అన్సాచురేషన్ అంటే ఏంటి? సింగిల్ బాండ్ ఉంటే సాచురేటెడ్ కాంపౌండ్స్. సో అక్కడ ఎలక్ట్రాన్స్ని తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాయి, తీసుకోవడానికి ఇష్టపడేవన్నీ కూడా ఏం చెప్తున్నాము? లూయిస్ యాసిడ్స్. ఆ డబుల్ బాండ్ పోయి సింగిల్ బాండ్ రావాలంటే ఎలక్ట్రాన్స్ కావాలి, ఎలక్ట్రాన్స్ కావాలంటే తీసుకోవాలనుకుంటుంది, కాబట్టి లూయిస్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ SO2 సల్ఫర్. ఒక్క లోన్ పేరు ఉంటుంది నాన్న. SO3 ఇవన్నీ కూడా లూయిస్ యాసిడ్స్, డబుల్ బాండెడ్ కాంపౌండ్స్. ఇంకొకటి ఉంది నాన్న, నేను ఇక్కడ పైన రాస్తున్నాను. టైప్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్స్ అనేది దగ్గర ఫస్ట్ పాయింట్ అప్ చేసి రాస్తున్నా. ఫిఫ్త్ వన్ ఏంటి అంటే సిక్స్టెట్. వ్యాలెన్సీలో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆక్టెట్ లేదు కదా. వ్యాలెన్సీలో 6 ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయమ్మా అంటే 6A గ్రూప్ ఎలిమెంట్స్. గ్రూప్ నెంబర్ ఈక్వల్ టు వ్యాలెన్సీ అంటాం. సో 6A గ్రూప్ ఎలిమెంట్స్కి వ్యాలెన్సీలో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దే విల్ బి రిక్వైర్డ్ 2 ఎలక్ట్రాన్స్ ఫర్ అటైన్ ద స్టెబిలిటీ. 2 ఎలక్ట్రాన్స్ కావాలి స్టెబిలిటీ లేదా ఆక్టెట్ తెచ్చుకోవడానికి. కాబట్టి 6th గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం లూయిస్ యాసిడ్స్గా కన్సిడర్ చేయొచ్చు. సిక్స్టెట్ అంటే అర్థం ఏంటన్నా? వ్యాలెన్సీ షెల్ హ్యాస్ 6 ఎలక్ట్రాన్స్. ఇది. సో ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం మనం? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం ఇవి తీసుకోవచ్చు. సో ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకున్నానా? లూయిస్ యాసిడ్స్ అనేవి 5 టైప్స్. ఎలక్ట్రాన్ పెయిర్ని యాక్సెప్ట్ చేసేది లూయిస్ యాసిడ్. సింపుల్ క్యాటయాన్స్. నెక్స్ట్ ఇన్కంప్లీట్ ఆక్టెట్. ఇక్కడ కాంపౌండ్ యొక్క సెంట్రల్ ఆటంలో ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఆక్టెట్ ఉన్నా కానీ, మల్టిపుల్ బాండెడ్ విత్ డిసిమిలర్ ఎలక్ట్రోనెగటివిటీస్తో ఉన్నా కానీ, వ్యాలెన్సీలో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నవి లూయిస్ యాసిడ్స్. సో నాన్న లూయిస్ యాసిడ్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ లూయిస్ బేస్ అంటే ఏంటో చూద్దాం. ఇవి వింటున్నప్పుడు మీరు బుక్ పెట్టుకొని రాసుకుంటే ఒక్కసారి ఇంకా మీకు అసలు ఎక్కడ డౌట్స్ అనేవి రావు. వింటూ మనం ఒక్కసారి రాసుకున్నాము అంటే మాత్రం. లూయిస్ బేస్, కెమికల్ సబ్స్టెన్స్ which can donate the electron pair, electron pair with the formation of covalent bond లేదా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అందాం. అంటే ఇక్కడ డోనర్ ఎవరు అంటే లూయిస్ బేస్. లూయిస్ బేస్ ఆర్ ఆన్ 3 types. 3 types. Simple anions. OH minus, Cn minus, NH2 minus, Cl minus. ఇవన్నీ సింపుల్ యానయాన్స్ అంటే ఎలక్ట్రాన్ ఎక్కువ ఉన్నాయి, ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి, అవి లూయిస్ బేస్ అంటున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ మల్టిపుల్ బాండెడ్ కాంపౌండ్స్. ఇక్కడ కూడా మల్టిపుల్ బాండెడ్ కాంపౌండ్స్ తీసుకుంటున్నాం. నన్ను ఇక్కడ లూయిస్ యాసిడ్లో ఉన్న మల్టిపుల్ బాండెడ్ కాంపౌండ్స్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటో కూడా చెప్తాను.
నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నానంటే కార్బన్ మోనాక్సైడ్ తీసుకుంటున్నాను. ఈ స్ట్రక్చర్ కూడా చూపిస్తున్నాను చూడండి. సి కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ చూద్దాం. ఇది ఆక్సిజన్, కొంచెం పెద్దగా రాస్తాను. 1 2 ఇక్కడ ఆక్సిజన్ నుంచి ఇటు డేటివ్ బాండ్ ఫామ్. చూడండి కార్బన్ మోనాక్సైడ్ ఇక్కడ ఎక్కడ ఎలక్ట్రాన్స్ బయట నుంచి తెచ్చుకోలేదు, రెండింటి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్తో ఒక డేటివ్ బాండ్ ఫామ్ చేసుకుంది. బయటవి కాదు, ఇక్కడి నుంచి ఇక్కడికి డొనేట్ చేస్తుంది, వాటిల్లో అవే. సో అలాంటి వాటిని ఏమంటున్నాము ఇక్కడ మనం. ఇంకా మీరు ఎగ్జాంపుల్స్ అంటే ఎసిక్లిన్ తీసుకోవచ్చు, మల్టిపుల్ బాండెడ్ కాంపౌండ్స్ అన్నప్పుడు. సో మల్టిపుల్ బాండెడ్ కాంపౌండ్స్ని మనం లూయిస్ బేస్ అంటున్నాం. హిలార్ డోనర్ ఉండాలి. తర్వాత వచ్చేసి కాంపౌండ్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్, కాంపౌండ్ ఆఫ్ ద central atom has one or more lone pairs. One or more lone pairs. చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ కూడా. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను, H2O తీసుకుంటున్నాను. దాని స్ట్రక్చర్ కూడా వేస్తున్నాను బ్రాకెట్లో. ఆక్సిజన్ దగ్గర ఇలా ఉంటుంది నాన్న, బ్యాలెన్సీలో ఉన్న 6 ఎలక్ట్రాన్స్ ఇలా ఉన్నాయి. ఒక ఓ దగ్గర 2 హెచ్లే ఉన్నాయి కాబట్టి ఇవి 2 బాండ్ ఫామ్ చేసింది. ఈ రెండు పెయిర్స్ రెడీగా ఉన్నాయి ఎలక్ట్రాన్ డొనేట్ చేయడానికి ఆక్సిజన్కి. సో అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాటిని మనం లోన్ పెయిర్స్, లూయిస్ బేస్. ఇంకొక ఎగ్జాంపుల్ అమోనియా తీసుకుందాం. అమోనియా కూడా అంతే, ఎన్ ఒక లోన్ పెయిర్ ఉంది. ఆబ్జెక్టివ్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అమోనియాలో కూడా ఒక లోన్ పెయిర్ ఉంది కాబట్టి లూయిస్ బేస్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో లూయిస్ బేస్ అంటే ఎలక్ట్రాన్ పెయిర్ డోనర్, సింపుల్ యానయాన్స్, మల్టిపుల్ బాండెడ్ కాంపౌండ్స్, అండ్ ఫైనల్లీ కాంపౌండ్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్ హ్యాస్ 1 or more లోన్ పెయిర్స్. ఈ టర్మ్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో వీడియో జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి అన్న. చూస్తూ మీరు ఒకసారి బుక్ పెట్టుకొని రాసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా? ఈజీగా అర్థమవుతుంది కూడా. థ్యాంక్ యూ.